ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం చూస్తే మెగా డిఎస్సి అంటే ఇది డిఎస్సి అనేది ఒక కళ. ఎందుకంటే సమాజంలో ఎన్ని వృత్తులున్నా ఆ వృత్తులన్నింటినీ తయారు చేయగల వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అలాంటి ఉపాధ్యాయ వృత్తి కోసం ఒక జరిగే పోటీ పరీక్ష డిఎస్సి. అలాంటి మెగా డిఎస్సి అనేది ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో సంవత్సరం ఇస్తాయి. కొన్ని ప్రభుత్వాలు ఏంటంటే ఏళ్ల తరబడి కూడా ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉంటాయి. మనం చూసుకుంటే ఈ తెలుగు రాష్ట్రాల చరిత్రలో అత్యధిక డిఎస్సీలు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి చెందుతుంది. అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా నవ్యాంధ్రలో కూడా మనం చూసుకుంటే ఎక్కువ డిఎస్సీలు ఇచ్చిన ఎక్కువ డిఎస్సీలు కాదు, ఇచ్చిన డిఎస్సీలని తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిఎస్సీ ఇస్తా అని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు డిఎస్సీలు ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు అరాకొరా డిఎస్సీలు మాత్రమే ఇస్తున్నాడు, నేను వస్తే మెగా డిఎస్సీ ఇస్తా అని ఇట్ట నుంచి ఈ లాస్ట్కి ఇట్టా తిప్పాడు. ఈ తిప్పిన తిప్పులకి అందరూ ఏదో పెద్దదే ఇస్తాడా అంటే ఆడు శ్రీకాకుళం నుంచి ఈ పక్క అనంతపురం వరకు పెద్ద ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఏదో ఉన్నాడు, ఇటు నుంచి టూపాడు అని చెప్పి ఆ రోజు యువత ఎంతోమంది ఆశలు పెట్టుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2018లో కూడా డిఎస్సీ ఇవ్వడం జరిగింది. ఈ డిఎస్సీ ఇస్తే ఇంకా ఈయన మెగా డిఎస్సీ ఆ రోజు చాలామంది ఏమంటే ఇంకా మనకు ఉపాధ్యాయ పోస్టులు వచ్చేస్తాయి, జగనన్న చెప్తా ఉన్నాడు అని చెప్పి ఆ రోజు ఎంతోమంది వెళ్ళి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారు, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఇంట్లో వాళ్ళకి చెప్పారు మేము డిఎస్సీ కొట్టిన తర్వాతే ఇంటికి వస్తామని ఛాలెంజ్లు చేసి మరీ వెళ్ళారు. డిఎస్సీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందరా, వాళ్ళ మాటలు నమ్ముతావరా, జగన్ మాటలు అంటే జగనన్న మాట ఇస్తే మాట తప్పుడు అని ఆ రోజు ఎలివేషన్ సాంగ్లు పెట్టాడు. ఖచ్చితంగా ఇస్తే మాట తప్పుడు రాజన్న బిడ్డ అని చెప్పి ఆ రోజు ఛాలెంజ్లు చేసి వెళ్ళారు ఎంతోమంది యువత. కానీ అధికారం లేకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, కనీసం డిఎస్సి యాస్పిరెంట్స్ని కనీసం కలవన ఒక్క డిఎస్సి కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు ఎంతోమంది. ఆ విధంగా ఆ రోజు 2000 జగన్మోహన్ రెడ్డి మాటలు 18, 19 వెళ్ళిన వాళ్ళు వాళ్ళ జీవితం 5 ఏళ్ళు అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ రోజు లోకేష్ గారు ఒకే మాట అన్నారు, మేము ప్రతి సంవత్సరం డిఎస్సీలు ఇచ్చాం, అత్యధిక డిఎస్సీలు ఇచ్చిన చరిత్ర ఈ తెలుగు రాష్ట్రాల తెలుగుదేశంపై, మళ్ళీ వస్తాం మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఈరోజు నిలబెట్టుకుంటున్నారు. అదేవిధంగా ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా దగా చేసి మోసం చేస్తే ఆ రోజు లోకేష్ గారు ఒకే మాట అన్నారు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే డిఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పిన తర్వాత ఏమన్నారు, తొలి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతా, అది నా బాధ్యత, ఎందుకంటే ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సీ పైన పెట్టడం జరిగింది. 16,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 16 నోటిఫికేషన్ ఇచ్చేంత పరీక్షలు పెట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళని రిక్రూట్ చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆలోచించాలి. గత 5 ఏళ్లలో 16,000 పోస్టులు పాఠశాలల్లో ఖాళీగా ఉన్నాయి. 16,000 పోస్టులకు పాఠశాలల్లో ఖాళీగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి భర్తీ చేయాల. ఆలోచించండి ప్రతి ఒక్కరు, యువత, ప్రజలు అందరూ. కానీ ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి, విద్యా వ్యవస్థను నేను ప్రక్షాళన చేసేసా అంటాడు. స్కూళ్ళని విలీనం పేరిట చేసి స్కూళ్ళను మూతపడేలా చేసింది ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? గత 5 ఏళ్లలో ఆ విధంగా మూతపడేలా చేసి విలీనాలు చేసి పాఠశాలని మూసివేసి నేను విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేశా అంటాడు. ఎలాగా? స్కూళ్ళను మూసేసావు, మళ్ళీ వచ్చేమంటే టీచర్ పోస్ట్ ఒక్కటి రిక్రూట్ చేయాల, ఇవేమీ చేయకుండా నువ్వు విద్యా వ్యవస్థని బాగు చేసావా? గాలి మాటలు చెప్పి ఆ రోజు ప్రజల జీవితాలను ఆడుకున్నాడు, విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాడు. ఆ రోజు కరెక్షన్ ప్రాసెస్ సరిగ్గా లేకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్లో కావచ్చు, లీకేజీలు కావచ్చు, ఈ విధంగా మనం చూసుకుంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మందిని ఫెయిల్ చేసేసి కావచ్చు. ఆ రోజు ఆ ఫీజుల కోసం ఈ విధంగా వాళ్ళ జీవితాలతో ఆడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా రాష్ట్రాన్ని అందకన విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించేస్తే ఆ తర్వాత లోకేష్ గారు విద్యా శాఖని తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు ఇదంతా అంటే, నేనొకటి, ఈ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో భ్రష్టు పట్టించాడు. ఈ సమాజంలో దేన్నైనా చేయగల శక్తి ఒక విద్యా వ్యవస్థకు ఉంది. విద్యా వ్యవస్థ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఈ సమాజంలో అన్ని మనం మార్చచ్చు అనే ఒక లక్ష్యంతో విద్యా వ్యవస్థను తీసుకున్న తర్వాత ఒక్కొక్క ప్రక్షాళన చేసుకొని వస్తే సిలబస్ల కాడ నుంచి మొదలు పెడితే ఈరోజు డిఎస్సీ వరకు ఈరోజు 16,000 పోస్టులు డిఎస్సీ పోస్టులు ఇచ్చి ఈరోజు భర్తీ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకపోతే లోకేష్ 16,000 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి స్కూళ్ళని విలీనం చేసి స్కూళ్ళు మూతపడే విధంగా చేస్తే ఈరోజు అదే ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డు పెట్టేలా చేస్తూ ఉన్నాడు లోకేష్. అదేవిధంగా ఆ రోజు
చిక్కీలకు కూడా బిల్లు లేకుండా దానిపైన కూడా స్టిక్కర్లు వేసుకొని రాజకీయాలు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు పాఠశాలల్లో కనీసం రాజకీయాలకు తావు లేదు అని చెబుతూ చేస్తూ ఉన్నాడు లోకేష్. ఆ రోజు తన పేర్లు పెట్టుకొని తన స్వభజన చేసుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మహానుభావులు డొక్కా సీతమ్మ, సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం లాంటి మహానుభావుల పేర్లు పెట్టి ఈరోజు విద్యా వ్యవస్థలో ఒక నూతన మార్పు, ఒక నూతన ఒరవడి తీసుకొని వచ్చాడు లోకేష్. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి దగా చేసి వెళ్ళిపోతే లోకేష్ అండగా నిలబడుతూ ఉన్నాడు. ఈ విధంగా విద్యా వ్యవస్థలో ఒక ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ సమాజం, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఈ ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు ప్రపంచాన్ని శాసించే ఒక శక్తిగా మారాలి. ఆ శక్తి మన తెలుగు వాళ్ళకు ఉంది. అది చిన్నతనం నుంచి మొదలవ్వాలి. మనం ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించేది కావచ్చు, ఒక నైతిక విలువలు కావచ్చు, అవి కింది స్థాయి నుంచి, పాఠశాల స్థాయి నుంచి రావాలని చెప్పి ఈరోజు ఒక నూతన మార్పులు తీసుకొని చాగంటి లాంటి వాళ్ళని అడ్వైజర్లుగా పెట్టి చేస్తున్నారు. ఒకప్పుడు బూతులు మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా చుచ్చులు పెట్టే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అడ్వైజర్లుగా ఉంటే ఈరోజు నీతులు చెబుతూ ప్రజలను ఒక మంచి మార్గంలో నడిపించే చాగంటి గారి వారు ఈరోజు అడ్వైజర్లుగా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. అదేవిధంగా ఈరోజు డిఎస్సి పోస్టులు కావచ్చు, ఇది నిజంగా ఒక చరిత్ర. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అదే అడుగుజాడల్లో లోకేష్ గారు కూడా వెళ్తూ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకొని వస్తూ ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన మాట ఈరోజు 16,000 కుటుంబాలకి అండగా నిలబడ్డాడు. ఎందుకంటే ఈరోజు 16,000 పోస్టులు అంటే 16,000 కుటుంబాల లెక్క. అలాగా 16,000 కుటుంబాలకి అండగా నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఎందుకంటే ఈ మాట పదే పదే చెప్పాల్సి వస్తూ ఉందంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు, ఇచ్చేస్తా అన్నాడు. ఏమి ఇచ్చావు? గుండు సున్నా ఇచ్చావు. కానీ ఈరోజు మాట ఇచ్చాడు, మాట తప్పకుండా మాట నిలబెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అది గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే కొంతమంది పేటీఎం బ్యాచ్, కొంతమంది పెయిడ్ బ్యాచ్, కొంతమంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు, అది చేశాడు అని ఎలివేషన్లు ఏది పడితే అది ఫ్యాక్ట్స్ లేకుండా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ 5 ఏళ్ళ లేవు, 2019లోనే ఇస్తా, 2020లోనే ఇస్తా అని చెప్పి మళ్ళీ ఆ పోస్టులు లేవు, ఈ పోస్టులు లేవని బొత్స కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సజ్జలకు వచ్చి ఎన్నోసార్లు మాట మార్చారు. మాట మార్చి ఏం చేశారు? ప్రజలు గొంతు కోసారు. ఈరోజు ఏం చేసింది కూటమి ప్రభుత్వం? వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చింది. అదేవిధంగా సంతకాలు పెట్టారు, ఈరోజు ఎగ్జాములు పెట్టారు, ఈరోజు ఇచ్చారు. మళ్ళీ ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఇంకొకటి కూడా ఆలోచించాలి. 16,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే ఈ నోటిఫికేషన్ రద్దు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి 100కు పైగా కేసులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. కానీ ఆ కేసులన్నింటినీ ఛేదించుకుంటూ ఇచ్చిన మాట కోసం ఈరోజు నిరుద్యోగ యువతకు అండగా నిలబడి 16,000 పోస్టులు ఇవ్వడం ఒక చరిత్ర. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి కూడా బహుశా ఇన్ని పోస్టులు ఇచ్చుండ్రేమో డిఎస్సిలో. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తే ఈరోజు ప్రక్షాళన చేసిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అది గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విష ప్రచారాలు ఎలా ఉంటాయంటే డిఎస్సీలు 1995లో ఇచ్చిన డిఎస్సి పోస్టులు 200 జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని చెప్తారు. 1995లో ముఖ్యమంత్రిగా ఎవరు రావనింది? చంద్రబాబు నాయుడు. అప్పటికి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా కాదు, అపోజిషన్ లీడర్ కూడా కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఫేక్ ప్రచారాలు, ఫేక్ మాట్లాడద్దు, రియాలిటీ క్రెడిబిలిటీతో మాట్లాడండి. ఎందుకంటే ఒక హుందాతనం అనేది ఉండాలి రాజకీయాల్లో. విష ప్రచారాలు ఎక్కువ రోజులు నిలబడవు. మీరు 16,000 కుటుంబాల కన్నీళ్ళకు కారణమైతే ఆ 16,000 కుటుంబాల కన్నీళ్లు తుడిచి అండగా నిలబడిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అది గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ నిజాలు తెలుసుకొని ఈ వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.